ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాధారణంగా పొగాకు, శనగ, పత్తి లాంటి వాణిజ్య పంటలే సాగు చేస్తారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా, పంట మార్పిడి చేయకుండా సంప్రదాయంగా వాణిజ్య పంటల్ని అధిక పెట్టుబడులతో పండిస్తారు. 4-5 ఏళ్లుగా శనగ, మిరప, పత్తి, పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులకు కన్నీళ్లే మిగిలాయి. దీనిని అధిగమించి ప్రకృతి వ్యవసాయం చేపట్టి వైవిధ్యమైన పంటల సాగుకు కృషి చేస్తున్నారు ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి. భూసారాన్ని పెంపుదల చేసి రసాయన రహిత పండ్లు, కూరగాయలు అందిస్తున్న ఆదర్శ రైతు ప్రకృతి సాగుపై డి న్యూస్ ప్రత్యేక కథనం. కోటేశ్వరరావు ఒంగోలుకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. సహజంగా ఉద్యోగ విరమణ తరువాత కుటుంబ సభ్యులతో కాలం గడపాలనుకుంటారు. కానీ కోటేశ్వరరావు అందరిలా కాకుండా వ్యవసాయంపై దృష్టి సారించారు. పూర్వీకుల ద్వారా సంక్రమించిన పొలంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం ద్వారా అనేక రకాల పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. స్వయంగా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవామృతం, స్లర్రీ, ఎన్పీకే సొల్యూషన్, వర్మి కంపోస్టు తయారు చేసి పంటకు ప్రకృతి పోషకాలను అందిస్తున్నారు. కాపలాదారునితో పాటు నిత్యం పొలంలో సాగు చేస్తున్న పండ్ల మొక్కలు, కూరగాయల సస్యరక్షణ, సంరక్షణ చూస్తుంటారు. తద్వారా నాణ్యమైన దిగుబడి వచ్చేందుకు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తున్నారు. దీనివల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గి చీడపీడలు తగ్గాయి. ప్రకృతి వ్యవసాయంలో 10 మందికి సేంద్రియ సాగు ప్రయోజనాలను అందించాలన్న లక్ష్యంతో పండ్లు, కూరగాయలను స్థానికులకు అందిస్తున్నారు. సేంద్రియ సాగు ఉత్పత్తుల రుచి, నాణ్యతలను గుర్తించి మరికొందరు ఆ వైపుగా అడుగులు వేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. ఆరోగ్యం, ఆదాయం అనే నినాదంతో ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది జీవామృతం, ఇది ద్రవ జీవామృతం. దీంట్లో ఆవు పేడ, ఆవు మజ్జిగ, శనగపిండి, బెల్లము, పుట్టం అనేసి కలబెడితే రోజుకి 2-3 సార్లు క్లాక్ వైజ్లో కలబెట్టాలి. దీన్ని కలబెడితే ఇది ఒక 4-5 డేస్లో తయారవుతుంది. ఇది ఒక 20 రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది. ఇది నిన్నే కలిపాము మేము. ఇంకొక 2 డేస్కి పోగానే ఇది పూర్తిగా తయారవ్వదు. స్లర్రీ అండి, ఇది 10 కేజీలు గానుగ చెక్కలు, 2 కేజీలు బెల్లము, ఈఏబి సొల్యూషన్ చెప్పి ఉంటుంది అన్నమాట. అది కలిపి చేస్తే ఇది కూడా ఒక 4-5 డేస్లో తయారవుద్ది. వీటిని మేము 200 లీటర్లకి ఒక 20 లీటర్లు కలిపి మొక్కలకు పోస్తామండి. ఇది న్యాచురల్గా మనం తయారు చేసిన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఎక్కడ కూడా మా పొలంలో కెమికల్ మందులు ఎక్కడ వాడము. ఇవి ఎప్పుడు మేము తయారు చేస్తుంటాము. వీటిని కూరగాయ పాదులకి, అరటి చెట్లకి, మిగతా అన్ని మొక్కలు కూడా నెలకోసారి ఇస్తుంటామండి. డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్పీకే సొల్యూషన్ అండి. వాళ్ళు మనకు సొల్యూషన్ ఇస్తారన్నమాట. దాన్ని బట్టి మనము బెల్లం కలుపుకొని తయారు చేసుకోవాలా. ఇది కంటిన్యూగా ఉంటుంది. ఇది మనం వాడుకొని చివరిలో ఒక 20 లీటర్లు మనము ద్రవం ఆపుకొని మళ్ళీ మనం 2 కేజీలు బెల్లం వేసి ఫుల్గా వాటర్ పెట్టేసి చేసుకుంటామంటే ఇది మళ్ళీ 3 రోజులు మనకు తయారైపోతుంది. ఇది ఖర్చు లేని ఎరువు అండి. ఇది ఒకసారి మనం ఖర్చు పెట్టేస్తే ఎవ్రీ మంత్ మనము ఒక 80 రూపాయలు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎండిపోయిన ఆవు పేడ అండి. ఇది మేము ఈ ద్రవాలన్నీ మేము దీంట్లో వేసేసి దీన్ని కంపోస్ట్ చేస్తాం. ఇది మొత్తం కూడా నాటావు పేడ. ఈ నాటావు పేడ మీద ఈ ద్రవాలన్నీ పోసేసి ఒక 15 రోజులు 20 రోజులు దాన్ని మనం కుళ్ళబెడితే అది మనకు కంపోస్ట్ తయారవుద్ది. ఈ కంపోస్ట్ వచ్చి మనం ఘనజీవామృతం లాగా మనకు పనిచేస్తుంది. మొక్కలకు మంచి శక్తిని ఇస్తుందండి. ఇది మొత్తం డ్రై అయిపోయింది కదా. ఈ డ్రై అయిపోయింది కూడా మనకు పౌడర్ లాగా వస్తుంది. ఇది తయారైపోయింది మొత్తం పూర్తిగా. మనము ఈ జీవామృతం అన్నీ చేసాం కదా, మొత్తం తయారైపోయి మనకు పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. మొత్తం దీన్ని మేము ప్రతి మొక్కకి ఒక దోసులు వేస్తామండి. వేసేసి చేస్తాము. ఈ విధంగా పూర్తిగా సహజ పద్ధతుల్లో తయారైన ఎరువులను వేసి మొత్తం మేము చేస్తుంటామండి. ఇది రైతు కోటేశ్వరరావుకు అనుభవం లేకపోవడంతో యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై మెళకువలు నేర్చుకుని తనకు ఉన్న 2 ఎకరాలలో మామిడి, జామ, పనస, సీతాఫలం, వాటర్ యాపిల్, యాపిల్ బేర్, అరటి, నిమ్మకాయలు, అవకాడో, స్టార్ ఫ్రూట్,
మునగ, దేశవాళీ, కరివేపాకు ఇలా 80 రకాలకు పైగా వివిధ మొక్కలను క్రమ పద్ధతిలో పెంచుతున్నారు. వీటితో పాటు కూరగాయలు, పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానమైన విధానం ప్రతి 2 మునగ మొక్కల మధ్య ఒక పండ్ల మొక్క ఉండేటట్లు నాటారు. నత్రజనిని పెంచడానికి దోహదపడే మునగ చెట్టు వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుందని, ఇది వాతావరణంలోని నత్రజనిని భూమిలోకి మారుస్తుందని అన్నారు. నేల సారాన్ని పెంచడంలో సహాయపడుతుందని చెప్పారు. మునగ కొమ్మలు, ఆకులు చీకిపోయి భూమిలో కలవడం వల్ల కలిగే ప్రయోజనాలను ముందే గుర్తించారు కోటేశ్వరరావు. ఇవి భూమిలో చీకిపోవడంతో కర్బన పదార్థం పెరిగి నేల సారవంతమై పంట దిగుబడి పెరుగుతుందని అన్నారు. యాపిల్ అనేది ఈ చెట్టుకి ఫస్ట్ టైం కాస్తుంది. దీనికి సుమారు ఇప్పుడు 400-500 కాయలు అన్నమాట. ఇవి లైట్ వైట్ కలర్లో వస్తాయి. కాయ టేస్టీగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ అండి. సమ్మర్లో మనం ఇది తింటే మనకు ఈ మనకు వడదెబ్బ, బెట్ట తగలకుండా ఉంటుంది. వీటి నిండా వాటర్ ఉంటుంది. తినడానికి బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదండి. బ్రిస్క్ వచ్చి 26-25 ఉంటుంది. దీనికి ఈ కాయ చూడటానికి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఫుల్గా పండినా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. లోపల పల్ప్ మాత్రం స్వీట్గా లైట్ ఎల్లో కలర్ ఉంటుందండి. ఇది కూడా కాయలు గుత్తులు కాస్తుందండి. ఇది మాకు లాస్ట్ టైం ఇది 3 కాయలు కాసింది. ఈ సంవత్సరం 400 కాయలు కాసింది. మేము 300 కాయలకి మేము కవర్లు వేసాము. ఇంకా 100 కాయల పైన మేము కవర్ లేని కాయలు ఉన్నాయి. మా పొలంలో ఎక్కడ పండు ఏగా ఉండదండి. అంటే ఫ్రూట్ ఫ్లై జనరల్గా మామిడి తోటల్లో ఫ్రూట్ ఫ్లై అనేది చాలా సహజంగా ఉంటుంది. మా తోటలో మాత్రం ఎక్కడ ఫ్రూట్ ఫ్లై ఉండదు. రోజు పసంద్ అండి. ఇది కాయ ఫస్ట్లో గ్రీన్గా ఉంటుంది. కాయ తయారైగా ఉంది. మన పర్పుల్ కలర్ వస్తుంది. పూర్తిగా తయారుగా మొత్తం కాయ రెడ్గా వస్తుంది. దీన్నే మియాజాకి అంటారు. జపాన్లో వాళ్ళు మియాజాకి అనే స్థలంలో వాళ్ళు ఒక ప్రత్యేకమైన కండిషన్లో పెంచారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన వాళ్ళు మందులు ఇచ్చి చేస్తారు. విడిగా అమ్మరండి. ఇట్లా వాళ్ళు నేలలో అయిన వాటిని వాళ్ళు తొట్టులో ఇప్పుడు పెంచాను. వాటికి వాళ్ళు కాపలా గన్మెన్ని కుక్కలు పెట్టి వాటిని వాళ్ళు సాగుతారు. కానీ జపాన్ అసలు మామిడికాయలు పండవు. వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి పండిస్తారు. అవి వేలంలో 2,70,000 నుంచి 3,00,000 దాకా అది కిలో అమ్ముతారండి ఆడ. మనకి ఇండియాలో మ్యాక్సిమం 400-500 పోతే చాలా గొప్ప విషయం అండి. ఇవి కాయ మాత్రం అంత స్వీట్గా ఉండదు. ఇది షుగర్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా చేసిన కాయ అన్నమాట. ఇది షుగర్ పేషెంట్ తిన్నా కూడా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఇది వాళ్ళ కోసం మాత్రమే ప్రత్యేకంగా చెప్పొచ్చు. మా పొలం తోట మొత్తానికి డ్రిప్ సిస్టమ్ అండి. మొత్తం కూరగాయల పందిర్లకి అది ఒక భాగం అండి. ఈ పండ్ల తోటలకి 2 పార్ట్లు అండి. ఒకరోజు ఈ పార్ట్ వెళ్తామండి, ఒకరోజు ఈ పార్ట్ వెళ్తామండి. రాతి సున్నము 1 కేజీ మనకు పట్టికిస్తామండి. ఇవన్నీ కలిపి ఒక 4 days ఫర్మెంటేషన్ చేసి దాన్ని ఒక్కొక్క మొక్క మేము 1 లీటర్ ఇస్తామండి. సంవత్సరానికి ఒక్కసారి ఇస్తాము. సరిపోతుందండి బలానికి. ఇది కర్పూరవల్లి అండి. కర్పూరవల్లి అంటే మనకు లోకల్గా మనకు బూడిదట్టగా అంటారు. ఇది కూడా బాగా స్మూత్గా టేస్టీగా చాలా తీయగా ఉంటుంది. ఇది మంచి వెరైటీ అండి. ఇది ఎక్కువ తమిళనాడు ఎక్కువ వస్తుందండి. మన ఆంధ్రాలో నెల్లూరు దాకా వస్తుంది. మనకు ఒంగోలు ఎప్పుడన్నా వస్తుంటుంది. మనకు ప్రతి 2 మునగ చెట్ల మధ్యలో ఒక పండ్ల మొక్క ఉంటుంది. ఈ మునగ చెట్ల వేర్లతో ఈ పండ్ల మొక్కల వేర్లు పెనవేసుకొని ఆ పండ్ల మొక్కకి నైట్రోజన్ ఇస్తుంది బాగా. మునగలో మొత్తం నైట్రోజన్. మునగ కాయ అయినా, ఆకు అయినా, పిందె అయినా, పువ్వు అయినా, కొమ్మ అయినా ఏదైనా కూడా దాంట్లో నైట్రోజన్ ఫుల్గా ఉంటుంది. వేరే బలానికి మందులు ఏమి ఇవ్వము. ఎక్కడ చూసినా మునక్కాయలు విపరీతంగా కాస్తాయి. ఇది తమిళనాడు నాటు రకం అండి. మా దగ్గర అలగర్ స్వామి ఒకటి, కరుబు వెరైటీ 2 రకాలు ఉంది. 2 కూడా మంచి కాయలు వస్తాయి. మంచి సైజు వస్తాయి. ఒక్కొక్క కాయ వచ్చి 1/4 కిలో వస్తుంది సైజు. బాగా దాంట్లో గుజ్జు ఎక్కువ ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. బాగుంటాయండి. తన 2 ఎకరాల పొలంతో పాటు సోదరునికి చెందిన మరో 2 ఎకరాల పొలంలో కోటేశ్వరరావు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పండ్ల జాతి మొక్కలతో పాటు పక్క పొలాల నుంచి రసాయనాలు, పశువులు, కోతులు తన పొలంలోకి రాకుండా వాక్కాయ మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలు ముళ్లతో ఉండి సహజ కంచెగా ఉపయోగపడటమే కాకుండా ఖర్చు లేకుండా మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. బంగారం లాంటి నేలను రసాయన ఎరువుల ద్వారా నాశనం చేస్తున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించానని, అందుకే తన వంతుగా భూసారాన్ని కాపాడేందుకు సేంద్రియ వ్యవసాయం బాట పట్టినట్లు కోటేశ్వరరావు చెప్పారు. సాగు ఆరంభంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, 4-5 ఏళ్లుగా పూర్తిగా ప్రకృతి సాగుతో అరుదైన పండ్ల జాతులను సాగు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ ఆర్గానిక్ ఆహార పదార్థాలు తినడానికి ఈ మొక్కలు నాటాను. సొంతగా అన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టాను. ఆదాయం కంటే ఒక ప్యాషన్తో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు తెలిపారు.
అంతర పంటగా సాగు చేసిన మునగ వల్ల ఆదాయం వస్తుందని అన్నారు. నేను స్టేట్ బ్యాంకులో 30 ఏళ్ళు పనిచేసి నేను ఒంగోలు మెయిన్ బ్రాంచ్లో మేనేజర్గా నేను రిటైర్ అయ్యానండి. ఇది మా తండ్రి గారి పొలం అండి. దీంట్లో నాకు 2 ఏకర్స్ పొలం ఉందండి. దాంట్లో నేను మా కుటుంబ అవసరం కోసం పండ్లు కూరగాయలు కొనకుండా మేమే పండించుకోవాలని చెప్పి ఆర్గానిక్ పద్ధతిలో దీన్ని మొదలుపెట్టామండి. ఫస్ట్లో బాగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇప్పుడిప్పుడే మాకు ఒక 4 ఇయర్స్ అనుభవం మీద ఖర్చు ఎంత తక్కువ పెట్టాలా, ఫలసాయం ఎంత రావాలని చెప్పి ఇప్పుడే మాకు ఒక అవగాహన వచ్చింది. మాతో పాటు 10 మందికి మేము మంచి ఆరోగ్యకరమైన కూరగాయలు పండ్లు ఇవ్వాలని చేయండి. కమర్షియల్ కాదండి, మేము ఒక ఫ్యాషన్ లాగా చేస్తున్నామండి. దీనికి మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అంత పూర్తి సహకారం ఉందండి. అసలు దాన్ని దున్నే ప్రశ్న లేదు. కలుపు తీయము. ఆ రాలిన ఆకులన్నీ కూడా కిందనే ఉంటాయి నేల మీద. అవి వర్షాకాలం చీకిపోయి భూమికి అదొక మల్చింగ్ లాగా వచ్చి అది కంపోస్ట్ అయిపోదండి. కంపోస్ట్ అయిపోయి మంచి సత్వ సారం ఇస్తాయి. అదే మా మొక్కలకి మంచి బలవర్ధం.